ప్రజాదరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి స్థానంలో నిలవడం పట్ల తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెరాస భవన్లో బాణసంచా కాల్చి నేతలు సందడి చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలుపుతారనే ధీమా వ్యక్తం చేసిన తెరాస నేతలు హైదరాబాద్ను సింగపూర్ను తలదన్నేలా అభివృద్ధి ప్రణాళికను రూపొందించారని ప్రశంసించారు. ఏదైతే బీడీపీ అసోసియేట్స్ సర్వే చేపట్టారో వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి 87% రావడం జరిగింది. గతంలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా రావడం జరిగింది. మరి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈరోజు వర్క్లో బెస్ట్ ముఖ్యమంత్రిగా వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించినట్టయితే ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా మన రాష్ట్రం తయారు కాబోతా ఉందని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఇది శాతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని చెప్తానే ఉన్నాం ముందు నుంచి. ఈ సర్వే చూసన్నా వాళ్ళకి బుద్ధి రావాలి. ఎవరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ బుద్ధి రావాలి. కనుక మేము అందరం కూడా ఈ రిపోర్ట్ చూసి అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందు కూడా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ సెలవు.